హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, మేజర్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మనం రోజు డైలీ అనాలిసిస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. రేపు మార్కెట్లో మనము సి ఎక్కడ తీసుకోవాలి, పి ఎక్కడ తీసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాము. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి కూడా క్లియర్గా ఇస్తాము. అండ్ మనకి ప్రీమియం గ్రూప్ కూడా ఉంది. ప్రీమియం గ్రూప్లో మనము సిఈపి లెవెల్స్ అనేది కూడా మనం పోస్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో చాలా మంది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వద్దు. మనది ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్. 2100 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ గో టు అనాలిసిస్. మనకి ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్ నిఫ్టీలో ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అంటే నేను 23,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ 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 గుడ్ సపోర్ట్ ఈ వీక్కి నేను అనుకుంటున్నాను. సో మరి రెసిస్టెన్స్ ఏంటి అంటే 24,000. సో ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మనకు ఒక 1000 పాయింట్స్ మిడిల్లోనే మన మార్కెట్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో 23,000 విల్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ సపోర్ట్, 24,000 విల్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ రెసిస్టెన్స్ ఈ వీక్. మరి మనం రేపు మండే రోజు మనం ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్స్ తీసుకోవాలి అనేది కూడా మనం క్లియర్గా చూద్దాము. సో యాజ్ ఆఫ్ నౌ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఓపెనింగ్ చూపిస్తుంది, 50 to 60 పాయింట్స్. సో లెట్స్ అస్యూమ్ పాజిటివ్ ఓపెనింగ్తో అంటే ఫ్లాట్ ఆర్ పాజిటివ్ ఓపెనింగ్తోనే మార్కెట్ ఓపెన్ అవుతుంది అనుకుని దాని ప్రకారంగానే మనము అనాలిసిస్ అనేది మాత్రం క్లియర్గా చేసుకుందాం. మీకు కానీ నా అనాలిసిస్ వాల్యూ క్రియేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మనం 3200 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరేమనుకుంటున్నారో మీ వ్యూ అనేది కూడా క్లియర్గా మన కమెంట్స్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేయండి. సో 23,600 ఉంది చూసారా, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ 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 గుడ్ సపోర్ట్ మనకి. సో రేపు మనకి మార్కెట్లో ఎంత బౌన్స్ వచ్చినా కూడా సిఈ సైడ్ ట్రేడ్ 23,600కి వచ్చి బౌన్స్ అవుతూనే మనము మంచి మూవ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది, మళ్ళీ వెంటనే సిఈ తీసుకోకుండా వెయిట్ చేయండి. 23,600కి వచ్చి మార్కెట్ రివర్స్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనము అప్ సైడ్కి సిఈ సైడ్ అయితే ట్రేడ్ తీసుకుందాము. లేదు మరి రావట్లేదు, పైకి వెళ్ళిపోతుంది అంటే ఏ లెవెల్ వరకు మనం వెయిట్ చేయాలి సార్ అంటే ఈ నిన్నటి హై అంటే ఫ్రైడే మేక్ చేసిన హై బ్రేక్ అయితే కూడా మనము అప్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. అంటే 23,000 ఈ 850 లెవెల్ ఉంది సార్, ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక కూడా మనము అప్ సైడ్కి సిఈ సైడ్ ట్రేడ్ అనేది క్లియర్గా తీసుకుంటాం. మన టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు, ఇందాకే డిస్కస్ చేసాము 24,000 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయిందంటే 24,100 లెవెల్. సో ఇవి నేను చూస్తున్న రేపటి సిఈ ట్రేడ్స్, అప్ సైడ్ ట్రేడ్స్. మరి డౌన్ సైడ్కి ఎక్కడ చూస్తున్నారు సార్ అంటే డౌన్ సైడ్కి 23,600 దగ్గర రివర్సల్ అవ్వకుండా క్లోజ్ అయిపోయింది అనుకోండి దీని కింద క్యాండిల్ అనేది. సో మనం ఈజీ టు 23,400 వరకు మనము ఫాల్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి నేను రేపటి లెవెల్స్ చూస్తున్న నిఫ్టీ సిఈపిఈ లెవెల్స్. సో చాలా మంది ఏ సిఈ తీసుకోవాలి, ఏ పిఈ తీసుకోవాలి అనేది కూడా అడుగుతున్నారు. 23,900 అండ్ 850 బ్రేక్ అయిందంటే గో ఫర్ 23,700 600 సిఈస్కి వెళ్ళండి. అదే డౌన్ సైడ్కి అయితే 23,600 లెవెల్ బ్రేక్ అయినప్పుడు డౌన్ సైడ్ 23,800 కానీ 23,750 పిఈస్కి అయితే వెళ్ళండి. సో ఇది నిఫ్టీ. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిస్కస్ చేసుకునే ముందు జస్ట్ ఇంకా 2 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ట్రేడింగ్ క్లాసెస్కి. రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. సో ఫ్రైడే రోజు డెమో క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి డే 1 క్లాసెస్ అనేవి అయితే స్టార్ట్ అవుతున్నాయి మనకి. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 7 PM to 8 PM ఉంటుంది. డైలీ 1 hour ఉంటుంది. సో ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, నేను బేసిక్స్ నుంచి స్టాక్ మార్కెట్ నేర్చుకుంటాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. 45 days ఉంటుంది. అసలు డీమెట్ అకౌంట్ అంటే ఏంటి, షేర్ని ఎలా కొనాలి నుంచి ఎలా ట్రేడింగ్ చేయాలి మీరు ఓన్గా అనేది వరకు క్లియర్గా ఈ క్లాసెస్లో అయితే నేర్పించడం అయితే జరుగుతుంది. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో రేపు మనం సిఈస్ ఎక్కడ తీసుకోవాలి, పీఈస్ ఎక్కడ తీసుకునే ముందు బ్యాంక్ నిఫ్టీ యొక్క మేజర్ సపోర్ట్స్, రెసిస్టెన్స్ అనేవి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్ 52,000 మనకి. 52,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. మరి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది 54,500.
సో 54,500 విల్ యాక్ట్ యాజ్ వెరీ వెరీ గుడ్ రెసిస్టెన్స్. సో ఇవి ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి. సో లెట్స్ డిస్కస్ అబౌట్ సిఈపిఈ. సో రేపు నేను ఏ లెవెల్ బ్రేక్ అయితే సిఈ తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీలో అంటే క్లియర్గా మనకి ఫ్రైడే రోజు హై బ్రేక్ అయిందంటే ఐ విల్ గో ఫర్ సిఈ ట్రేడ్. మనకి 54,400 లెవెల్ బ్రేక్ అయితేనే సిఈ సెట్ ట్రేడ్ తీసుకుంటాను. టిల్ టార్గెట్ 55,000 వరకు నేను టార్గెట్ అనేది అయితే పెట్టుకుంటాను. సో మరి డౌన్ సైడ్ ట్రేడ్ అంటే డౌన్ సైడ్ ట్రేడ్ మనము అంటే 53,620 లెవెల్ బ్రేక్ అయిందంటే ఐ విల్ షార్ట్ ద మార్కెట్ టిల్ ఎక్కడి వరకు టార్గెట్ పెట్టుకుంటాం సార్ అంటే 53,000 వరకు నేను టార్గెట్ అనేది పెట్టుకున్నాను. సింపుల్. మనకి బ్యాంక్ నిఫ్టీలో ఈ హై బ్రేక్ అయిందంటే 54,400 బ్రేక్ అయితే సిఈ, 53,600 బ్రేక్ అయిందంటే పి. లేదు మార్కెట్ ట్రిప్ మొత్తం ఇదే కన్సల్టేషన్ జోన్లోనే ఉండిపోయిందంటే క్లియర్గా ట్రేడింగ్ని అవాయిడ్ చేసేసేయండి. మనకి ప్రీమియమ్స్ అనేవి గ్రేట్గా కూడా ఏం మూవ్ అవ్వు. సో ఇదే పాయింట్ అంటే ఇదే రేంజ్ ఒక 700 to 800 రేంజ్లో కానీ మార్కెట్ ఉంది అంటే క్లియర్గా ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేసేసేయండి. సో లెట్స్ గో టు సెన్సెక్స్. సో స్టిల్ ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ 200 సబ్స్క్రైబర్స్, 3,200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ఇంకొక 70 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే కంప్లీట్ అయిపోతుంది. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ గో టు సెన్సెక్స్. మనకి ఈ వీక్ ఒక సెన్సెక్స్ ఒక మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ చూద్దాము. సో మళ్ళా 74,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ 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 గుడ్ సపోర్ట్ మనకి. సో మరి రెసిస్టెన్స్ ఏంటి సార్ అంటే రెసిస్టెన్స్ మనకి 76,000, 76,500 విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్ మనకి సెన్సెక్స్కి. సో చాలా న్యూసెస్ జరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ హైక్ అయ్యాయి, రెసిషన్ అంటున్నారు, గోల్డ్ కొనొద్దు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ న్యూస్ టెక్నికల్ పార్ట్ ఏం చెప్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూసెస్ అనేవి ఆల్రెడీ మన మార్కెట్లో యాంటిసిపేట్ అయిపోయి ఫ్రెష్గా ఇప్పుడు వచ్చింది న్యూస్ అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్స్ చేశారు అంటే ఖచ్చితంగా డబ్బులు అనేది అయితే లూజ్ అయిపోతారు. అది అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో మరి రేపు మనం సెన్సెక్స్లో సిఈలు ఎక్కడ తీసుకోవాలి, పిఈలు ఎక్కడ తీసుకోవాలి కూడా చూద్దాము. అండ్ ట్యూస్డే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని మీరు పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేద్దామన్నా కూడా మీరు వ్యూ కరెక్ట్గా ఉంది, నేను లాస్ట్లో ఉన్నా, నాకు రేపు రికవర్ అవుతుంది అన్న వ్యూతో ఎప్పుడు పొజిషన్స్ క్యారీ చేయకూడదు. మీకు వ్యూ ఉంటేనే పొజిషన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో మనకి 75,000 విల్ యాక్ట్ యాజ్ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ మనకి. సో ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే విల్ గో ఫర్ షార్టింగ్ ఆపర్చునిటీ టిల్ 74,600 వరకు మనం టార్గెట్ అనేది అయితే క్లియర్గా పెట్టుకోవచ్చు. మరి అప్ సైడ్కి ట్రేడ్ మనం ఎక్కడ తీసుకుంటాం సార్ అంటే 75,000 ఈ 800, 850 లెవెల్ బ్రేక్ అయిందంటే ఐ విల్ గో ఫర్ సిఈ ట్రేడ్ టిల్ 76,200 వరకు నేనైతే టార్గెట్ అనేది క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవి రేపటి చూస్తున్నా నేను సెన్సెక్స్, సిఈపిఈ లెవెల్స్, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. సో మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్. మీకు ఇక్కడ కనిపిస్తున్న 999 నెంబర్కి, అలానే క్లాసెస్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు ఇక్కడ 999 నెంబర్కి వాట్సాప్లో అయితే క్లియర్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలని మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే మా టీం అనే వాళ్ళు అయితే క్లియర్గా రెస్పాండ్ అవుతారు. సో ఇది థ్యాంక్ యూ గైస్.